నమస్తే, నా పేరు బాలకృష్ణ. నేను స్టార్ హెల్త్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏపీ తెలంగాణ సీనియర్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్దామని వచ్చున్నాను. నా దగ్గర 15,000 మంది క్లయింట్స్ ఉన్నారు. అట్లాగే నా దగ్గర 250 మంది ఏజెంట్ మిత్రులు ఉన్నారు. నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం అంటే ఎకనామికల్ ఇయర్ 2025-26 గాను 2,000 మందికి నేను ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేశాను. అంటే ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఇచ్చున్నాను. దీంట్లో ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అనేది మీకు అర్థమై ఉంటుంది ఈ టైంకి. ఎందుకంటే ఎకనామికల్గా వాళ్ళు ఫ్యామిలీలో లాస్ అవ్వకుండా ఈరోజు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను చెప్పగలిగేది ఏంటంటే, మనం ఒకవేళ ఒక 10,000 20,000 రూపాయలు ఎక్కడైనా దాస్తే, లేకపోతే హెల్త్ పరంగా మనం పెట్టుంటే, అది ఎవరికైనా అడిగామనుకోండి, ఆ టైంలో మనకు 10,000 20,000 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే మనం దాచింది అదే. కానీ అదే హెల్త్ ఇన్సూరెన్స్లో మనం తీసుకోవడం వల్ల దానికి సంబంధించి 10,000, దానికి 10 లక్షలు ఆరు 20 లక్షలు అయినా సరే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది అందరి డబ్బులు. ఇన్సూరెన్స్ అంటే అందరి డబ్బులు. ఎప్పుడు కూడాను ఇన్సూరెన్స్ అనేది ఏజ్ బట్టి, అట్లాగే మన పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. బీపీ వాళ్ళు వేరేగా, షుగర్ వాళ్ళు వేరేగా, సీనియర్ సిటిజన్ వేరేగా, డెలివరీకి సంబంధించి వేరే, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఇన్సూరెన్స్ సెక్టర్లో మా తాలూకా గైడెన్స్ తీసుకొని, ఏజెంట్ మిత్రుల తాలూకా గైడెన్స్ తీసుకొని పాలసీ తీసుకున్నట్లయితే ఏ రోజు కూడా రిజెక్షన్ రేషియో అనేది ఉండదు. సో దయించి మీరు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే సేల్స్ ఫోర్స్ని సపోర్ట్ చేస్తూ, అట్లాగే మీ తాలూకా డౌట్స్ని, ఎవ్రీథింగ్, హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎవ్రీథింగ్ చెప్పి పాలసీ తీసుకోండి. దానివల్ల మీకు ఏ రోజైనా సరే రిజెక్షన్ రేషియో రాదు. మనం ఆలోచించండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన ఎకనామికల్ స్ట్రాంగ్నెస్ అనేది డబుల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. జై స్టార్ హెల్త్.